బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాల గారికి బీసీ మహిళా ఎమ్మెల్సీ పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో మీ పేరు ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి? దాని విషయంలో కూడా అదండి. ఇప్పుడు పార్టీ బాగుంటేనే మాలాంటి పార్టీలో నాయకులంతా బాగుంటాం. ఇప్పుడు అది కూడా గతంలో ఇచ్చిన 2 ఎమ్మెల్సీలు కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో 2 సెటిబుల్ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంక ఇతర సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గౌడ సంఘం కింద గౌడ, సెటిబల్జ, శ్రీశైన, యాత, ఈడిగా అంతా ఉన్నాయి. అన్నీ వాళ్ళకే కాకుండా గౌడ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలన్న ఉద్దేశంలో దాన్ని మార్పు చేయడం జరిగింది. మరి ఏదో ఉన్నత వర్గం నుంచి, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, బాగా ఆర్థిక బలం, అంగబలం ఉన్నవారు వస్తారనుకున్న అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో మరి నాలాంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన బీసీ సెటిబల్జ వర్గానికి చెందిన మహిళకి ఇవ్వడం అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు తనని నమ్ముకున్న వారికి, పార్టీలో నిబద్ధతతో పనిచేస్తూ విధేయతతో ఉండేవారికి, గతంలో కూడా ఎన్నో నిదర్శనాలుగా మధ్యలో గురుమూర్తి గారిని ఎంపీ చేయడం ద్వారా, నందిగం సురేష్ గారిని ఎంపీని చేయడం ద్వారా ఆర్థిక బలం ఒకటే ప్రమాణం కాదు, అన్ని వర్గాల వారికి కూడా అవకాశాన్ని ఇస్తాను, ఆ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎక్కడ ఏది చేయాలన్నది ఆయనకు బాగా తెలుసు. ఆ సమీకరణాల్లోనే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పర్సంటేజ్ ఉన్న మా కమ్యూనిటీని, గౌడ సెటిబల్జ కమ్యూనిటీని ఎంచుకొని విజయావకాశాలు మెండుగా ఉంటాయని భావించి, అందులో ఎప్పటి నుంచో ఉన్న ఒక మహిళ అయితే ఇంకొద్దిగా బాగుంటుందని మహిళా కోటాలో నాకు కేటాయించి ఉంటారని నేను భావిస్తున్నాను. మీ పూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.